హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటి అని అంటే మంచి మాట. మనకి ఆఫీసులోని దక్కే గౌరవం ఇంట్లోని కూడా దక్కాలి అంటే ఏం చేయాలి? ఇతరులు తమపై పెట్టిన అభిప్రాయాలను చాలా మంది బలంగా విశ్వసిస్తూ ఉంటారనమాట. అవి అలాగ చేయవచ్చా అంటే అలా విశ్వసించవచ్చా? ఈ రెండు విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందామండి. అయితే ముందుగా ఏం తెలుసుకుందామని అంటే మీరు పనిచేసే చోట దక్కే గౌరవము మీ కుటుంబంలో కూడా మీకు దక్కుతుందా? అదే గౌరవం దక్కుతుందా? అలా దక్కాలి అని అంటే ఏం చేయాలి అన్నది తెలుసుకుందాము. మీరు పనిచేసే కార్యాలయంలో మీకు తగినంత గౌరవం లభిస్తుంది. మరి ఇంట్లో అలాగే లభించాలి అని అంటే ఏం చేయాలి? అంటే ఆఫీసులో అంటే మీరు పనిచేసే కార్యాలయంలో దక్కుతుంది కదా, కుటుంబంలో కూడా అదే స్థాయిలో దక్కాలన్నది ఏమీ లేదు. చాలా మంది 100% 60% అలాంటి గౌరవం అన్నది చాలా మందికి దక్కదు. అలాంటప్పుడు మనం చేసే తప్పులేంటి? ఏదైనా మన బట్టేనండి ఉంటుంది. అయితే మనం ఇంట్లో మనం చేసే తప్పు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాము. ఇంటికి వచ్చేసే కుటుంబం దగ్గరికి వచ్చేసే కల్లా మీరు సాధారణ సభ్యులే కదండి అవుతారు. మీరు మీ కుటుంబ సభ్యుల గౌరవాన్ని పొందాలి అంటే అందుకు తగ్గ పనులు చేయాల్సిందేనండి. అవేవో పెద్ద పెద్ద పనులేమి కాదండి, చాలా చిన్న పనులు. అవి ఏంటంటే మీరు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే టీవీకో ఫోన్కో అతుక్కుపోయి భార్య పిల్లలతో గడపకుండా ఉంటే మటుకు మిమ్మల్ని గౌరవించరండి. ఆ గౌరవం అన్నది దక్కదనమాట. ఎప్పుడు ఫోన్కో అదో యాంత్రికమైన జీవితంలాగా ఉంటుంది. ఫోను టీవీ. మీ లోకల్లో మీరే ఉంటే మాత్రము ఇంటి కుటుంబ సభ్యుల్లో మీకు అటువంటి గౌరవం దక్కదు. మీరు ఆఫీస్ నుంచి రాగానే వాళ్ళతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. నేను టీవీ చూడొద్దు అవన్నీ అనట్లేదు. టీవీ చూడండి, కలిసి చూడండి, కానీ కొంత సమయం అయితే మటుకు వాళ్ళతో మాట్లాడడానికే, కొంత సమయం అయితే వాళ్ళతో గడపడానికి ప్రయత్నించండి. టీవీని 1 గంట సేపు చూసారు అని అంటే కలిసి ఇంకో గంట సేపు వాళ్ళతోని, పిల్లలైతే వాళ్ళతోని క్యారమ్స్ గాని చెస్ గాని ఏదైనా ఆట విడుపు ఆటలన్నీ కూడా మీరు ఆడండి. పిల్లలతో సమయాన్ని గడపండి. మీ భార్యలతో సమయం గడపాలంటే బయటికి వెళ్ళడం, లేదా బయటికి వెళ్ళడం ఇంకా ఆఫీస్ నుంచి రోజు బయటికి వెళ్ళాలన్నా కష్టమేనండి. లేదా మీరు కలిసిమెలిసి పనులు చేసుకోండి. అంటే ఏంటి అంటే కలిసిమెలిసి పనులు అని అంటే ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా కూరగాయలు తరగడము, లేదా పచారీకి అంటే కిరాణా సరుకులు అవి ఉంటాయి కదండి, కలిసి వెళ్ళడము, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయండి. కలిసి కాఫీ తాగండి, కలిసి టిఫిన్ చేయండి. మీరు అంటూ మీ భార్యకి, మీ పిల్లలకి, మీ కుటుంబంలో ఇతర సభ్యులకి కూడా మీ సమయాన్ని వెచ్చించి వాళ్ళకి విలువ ఇస్తున్నామని మీరు చేసే పనుల ద్వారా తెలపండి. ఖచ్చితంగా మీకు ఆ గౌరవం అన్నది ఇంట్లో వస్తుంది. మీరు ఏ గౌరవం అయితే కోరుకుంటున్నారో ఆ గౌరవం వస్తుంది. కలవకుండా ఉంటే గౌరవం ఎలా వస్తుందండి? కలిసిపోతేనే గౌరవం వస్తుంది. ఒకసారి ఆలోచించండి. అంతేగాని ఆఫీస్ నుంచి రాగానే మీ పనిలో మీరు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే ఇంకా మీకు గౌరవం ఉండదు. అసలు కమ్యూనికేషనే ఉండదు కదా. ఇంకా గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? అదో రకమైన యాంత్రికమైన జీవితమే మొదలవుతుంది అనమాట. అలా వెళ్ళిపోతాయి రోజులన్నీ. అలా కాకుండా ఈ విధంగా దినచర్యని మార్చండి. ఇప్పటి వరకు అలాగుంటే ఈ విధంగా దినచర్యని మార్చండి. ఏదైనా కలిసి అన్నది చెయ్యండి. మీకు విలువ గౌరవం అన్నది తప్పకుండా కుటుంబ సభ్యుల మధ్య ఉంటుంది. అలాగని ఏదో మొక్కుబడికి చేయకండి, ఇష్టంగా చేయండి. మొక్కుబడి కంటే ఎంతో సేపు మనం చెయ్యలేము. ఇష్టంగా చెయ్యండి. ఇది అన్నమాట. ఇంట్లో సభ్యుల మధ్య మీకు గౌరవం పెరగాలి అంటే ఈ విధంగా చేయండి. నేను పెద్ద పెద్దవి కూడా ఏమీ చెప్పలేదు, రోజు చేసేవి నేను చెప్పాను. ఇవందరికీ తెలిసినవే, కానీ పాటించడం మనం చెయ్యడం లేదు అంతే. ఇవి ఎవ్వరికీ తెలియలేనివేమీ కాదు.
చెయ్యట్లేదు, అంటే మనం పాటించట్లేదు, చెయ్యట్లేదు, ఆచరణలో పెట్టట్లేదు. అయితే ఇంకా నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇతరులు మనపై రుద్దిన అభిప్రాయాలను మనం ఎంతవరకు విశ్వసించాలి అది తెలుసుకుందాము. చూడండి, ఇతరులు తమపై రుద్దిన అభిప్రాయాలను చాలా మంది బలంగా విశ్వసిస్తూ ఉంటారు. వాటిలో వాస్తవం ఎంతున్నదనే అస్సలు విశ్లేషించుకోరనమాట. మీ విశ్వాసాలు అన్నది మీ అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలండి. అభివృద్ధి అంటే మీ ఎదుగుదలకి దోహదపడేలాగా ఉండాలి. అంతే తప్ప మీ వృద్ధికి కళ్యం వేస్తూ మీ ఎదుగుదలకు నిలిపేసేదిగా ఉండకూడదు. అంటే మిమ్మల్ని శక్తిహీనులుగా చేసేదిగా ఉండకూడదండి. ఏ విశ్వాసం అయినా మిమ్మల్ని శక్తివంతులు చేసేలాగా ఉండాలి, కానీ శక్తిహీనులుగా చేసేలాగా ఉండకూడదు. దేన్నైనా మీరు విశ్వసించడానికి ముందు ఆ విశ్వాసానికి ఆధారం ఏంటి అని ఒక ప్రశ్న వేసుకోండి. అది నా ఎదుగుదలకు ఉపయోగపడుతుందా అని ప్రశ్నించుకోండి. మీ విశ్వాసాలను ప్రశ్నించుకునే కొద్దీ మీరు మరింత శక్తివంతులు అవుతారండి. ఇది నిజము. అంతేగాని ప్రతిదీ గుడ్డిగా విశ్వసించకండి. మీ ఎదుగుదలకు మీరే కళ్ళెం వేసుకోకండి. శక్తిహీనులు కాకండి. ఇది ఇవాళ మంచి మాటలు ఈ 2 అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.